హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, టూ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి సబ్స్టిట్యూషన్ టెక్నిక్, ఒకటి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. సబ్స్టిట్యూషన్ టెక్నిక్ ఏంటంటే ఒక లెటర్ని ఇంకో లెటర్తో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా. అంటే ఆ సబ్స్టిట్యూట్ చేసే వేలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ ఉంటే ఆఫ్టర్ 3 లెటర్స్ అంటే బిసిడి తర్వాత ఏకి బదులు ఈ సబ్స్టిట్యూట్ చేయడం, లేదంటే నార్మల్గా ఏకి బదులు 5 ప్లేసెస్ తర్వాత. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఒక లెటర్కి ఇంకో లెటర్ మ్యాపింగ్ చేయడం, ఓకేనా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉంటాయి, ఓకేనా. ఆ వేస్లో మనకి మళ్ళీ సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో 6 ఉంటాయి. సీజర్ సైఫర్, మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్, ప్లేఫైర్ సైఫర్, హిల్ సైఫర్, పాలీ ఆల్ఫాబెటిక్, వన్ టెంపాడ్ అని, ఓకేనా. అంటే ఈ ప్రతి ఒక్క టెక్నిక్లో, సైఫర్ టెక్నిక్లో మీకు డిఫరెంట్ వే కనిపిస్తుంది ఒక లెటర్ని ఇంకో లెటర్ సబ్స్టిట్యూట్ చేయడం, ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసి ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటంటే రీఅరేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో మనం రీఅరేంజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా, ఆల్ఫాబెట్స్ అనేవి. ఆ టెక్నిక్స్ అనేవి మనకి ట్రాన్స్పోజిషన్లో వస్తాయి, ఓకేనా. ఒక ఆల్ఫాబెట్ని ఇంకో ఆల్ఫాబెట్ రీప్లేస్ చేస్తే సబ్స్టిట్యూషన్ వస్తుంది. రీప్లేసింగ్, రీఆర్డరింగ్, రీఅరేంజింగ్, ఓకేనా. ఇవి రెండు మనకి ఎందులో ఉంటాయి? క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్, ఓకేనా. ఇదే మనకి 2 వేస్లో అయింది. సో ఈ వీడియోలో మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ బోర్డు మీద థియరీ చెప్పి కోడ్ ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సీజర్ సైఫర్ ఆల్రెడీ చేసా, ప్రీవియస్ వీడియోలో ఉంది, సో అది చూసి రండి. సో మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్లో మనకి 2 వేస్లో చేయొచ్చు మనం, ఓకేనా. రీప్లేసింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే ఉన్న 26 ఆల్ఫాబెట్స్కి 26 యూనిక్ లెటర్స్ ఇచ్చేయాలన్నమాట మనకి. అంటే రీప్లేస్ చేయాలి. సపోజ్ ఏకి సంథింగ్, ఏకి యూ లాగా, బికి వి, సికి డబ్ల్యూ, ఇలా ఎక్స్, వై, జెడ్ ఇష్టం వచ్చినట్టు చేసేయాలి. ఓన్లీ సింగిల్ టైం ఇవ్వాలి. అది కూడా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క యూనిక్ ఆల్ఫాబెట్ ఇచ్చేసాను మనం, ఓకేనా. ఫస్ట్ వే ఇది. ఇలా యూనిక్ ఆల్ఫాబెట్ ఇచ్చేసి ఇప్పుడు సపోజ్ నా ప్లెయిన్ టెక్స్ట్ అనేది హలో ఉంది, ఓకేనా. ప్లెయిన్ టెక్స్ట్ అనేది హలో ఉంది. సో ఫస్ట్కి హెచ్కి ఒక్కొక్క లెటర్ అనేది మనం ఎన్క్రిప్ట్ చేస్తూ వెళ్ళాలి. హెచ్కి ఏముంది? టీ. నెక్స్ట్ ఈకి ఏముంది? వై, ఓకేనా. ఎల్కి ఏముంది? డబ్ల్యూ, సేమ్ డబ్ల్యూ. ఓకే ఏముంది? ఈ. సో ఇది ఒక వే అనమాట. అంటే మనం యూనిక్ 26 ఇచ్చేసారనమాట కీ. సీజర్ సైఫర్లో ఏం చేసాం? కీ ఇచ్చేసాం. అంటే 3 ఇస్తే ఏ నుంచి ఏ ఎన్క్రిప్ట్ అవ్వాలంటే 3 లెటర్స్ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. 1 2 3, ఓకేనా. 3 అక్కడ కీ అలా ఇచ్చేసాం. ఇక్కడ కీ ఏంటంటే స్ట్రింగ్ ఉంటుంది. 26 ఆల్ఫాబెట్ కీ అనేది ఏంటంటే 26 ఆల్ఫాబెట్ స్ట్రింగ్ అనమాట ఇక్కడ, ఓకేనా. 20 ఆల్ఫాబెట్ స్ట్రింగ్ కీ అనేది. సో ఈ కీలో మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆర్డర్లో ఉండవు మనకి, ఇన్ ఆర్డర్లో ఉంటాయి మొత్తం. సో ఫస్ట్ లెటర్ మ్యాపింగ్ చేస్తూ, సో ఇలా. సో అందుకనే ఈ మోనో ఆల్ఫాబెట్ని మనం ఏమంటామంటే 1 to 1 అంటాం. 1 to 1 అంటే 1 ఆల్ఫాబెట్ టు 1 ఆల్ఫాబెట్ మ్యాపింగ్, ఓకేనా. మ్యాపింగ్ ఆఫ్ ఏ 1 ఆల్ఫాబెట్ టు అనదర్ ఆల్ఫాబెట్. యూనిక్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఏకి యూ ఇచ్చేసాక మళ్ళీ హెచ్కి యూ ఇవ్వకూడదు, ఓకేనా. ఇలా ఉండాలి. సెకండ్ వేలో మనకి ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సపోజ్ నేను కీవర్డ్ అనేది ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నా, అరవింద్ అని తీసుకున్నా, ఓకేనా. అరవింద్ అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ లెటర్స్ అనేవి మ్యాపింగ్ అవుతాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందిగా ఫస్ట్, సో ఏ. నెక్స్ట్ ఆర్ ఉందిగా, ఆర్. ఏ ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఇచ్చేసావుగా, సో మళ్ళీ ఇవ్వకూడదు సికి ఏ, ఓకేనా. నెక్స్ట్ వి ఉందిగా, వి, ఐ, ఎన్, డి. సో ఇలా ఫస్ట్ కీవర్డ్ అనేది అరేంజ్ అయిపోతుంది. అరేంజ్ అయ్యాక మళ్ళీ మిగిలిన లెటర్స్ అన్నీ అరేంజ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు బి మనం వాడలేదుగా, సో బి. నెక్స్ట్ సి, డి ఆల్రెడీ వాడేసాం, సో వాడద్దు. ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. సో ఇలా. సో ఈ సెకండ్ వే అనేది మనకి కొంచెం వీక్ అనమాట, సెక్యూర్డ్ ఉండదు అంత. ఎందుకంటే వాడు ఎలాగో ఆఫ్టర్వర్డ్స్ అంటే అన్ని లెటర్స్ నీకు ఒక వేలో ఉంటాయి కాబట్టి సెకండ్ వేలో నీకు ఈజీగా గుర్తుపట్టేస్తాను నీ ప్లెయిన్ టెక్స్ట్ అనేది. సో అందుకే ఫస్ట్ వేలో. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేది కోడ్ బ్లాక్స్లో చూసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడర్స్ అనమాట, ఓకేనా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ మెయిన్ ఫంక్షన్ కోసం
ఈ స్ట్రింగ్ ఎందుకంటే మనం నార్మల్‌గా స్ట్రింగ్స్ వాడతాం ఇక్కడ. అరే టైప్‌లో స్ట్రింగ్ వాడతాం. అందుకని జెప్పి. ఓకేనా? సి టైప్ ఏమో నార్మల్‌గా మనం చేసే ఫంక్షన్స్ కోసం. కొన్ని ఫంక్షన్స్ చేస్తాం. లైక్ యాస్కీ వాల్యూస్ మైనస్ గాని, అడిషన్ గాని చేస్తాం. సో, అందుకు. సో, ఫస్ట్ థింగ్ మెయిన్ ఫంక్షన్‌కొచ్చేసరికి క్యార్ ప్లెయిన్ టెక్స్ట్. అంటే మనం ఏ అయితే మెసేజ్ ఎన్‌క్రిప్ట్ చేయాలనుకుంటామో అది ఈ ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ చేసుకుంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ కీ. చెప్పాగా థియరీ పార్ట్‌లో. కీ అంటే 26 యూనిక్ ఆల్ఫాబెట్ స్ట్రింగ్. సో, అది. అండ్ క్యార్ ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్ ఏమో నార్మల్ ఎన్‌క్రిప్ట్. సో, యూజర్ నుంచి నేను ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటున్నా. అంటే ఏ మెసేజ్ ఎన్‌క్రిప్ట్ చేయాలో యూజర్ నుంచి తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ గెట్స్ కీ. ఇప్పుడు ఇక్కడ నార్మల్‌గా మీరు కీ అనేది ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మీ ఓన్‌గా ముందే కీ ఈక్వల్ టు సంథింగ్ క్యూడబ్ల్యూ ఇట్లా 26 యూనిక్ స్ట్రింగ్ ఇచ్చేయొచ్చు. లేదంటే యూజర్ నుంచి అడగొచ్చు మీరు. యూజర్ నుంచి ఎంటర్ ద కీ అని అడగొచ్చు. సో, ఆ ఫంక్షన్ ఇది. ఇప్పుడు మనకు వన్స్ కీ వచ్చాక మనం చెక్ చేయాల్సింది 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి అది 26 క్యారెక్టర్ లెంతా కాదా అని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎవ్రీ ఆల్ఫాబెట్ రిపీట్ అయిందా, యూనిక్ ఉందా అని. ఓకేనా? సో, 26థ్ లెంత్ ఉందా లేదా అని చెక్ చేసేది ఇదనమాట. ఓకేనా? ఇఫ్ ఎస్టీఆర్ఎల్ఏఎన్ ఈ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి మనం హెడర్‌లో స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఈ ఫంక్షన్ మనకేం చేస్తదంటే కీ లెంత్ ఎంతో చెప్తది. ఓకేనా? అందులో 26 గదా! కీ లెంత్ 26గా. సో, ఒకవేళ 26 ఎంటర్ చెయ్యకపోతే మనకి మెసేజ్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతదనమాట. ఓకేనా? అది. అండ్ ఒకవేళ అంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ యూనిక్ ఉంది కీలో ఉందా లేదా చెక్ జేయడానికి ఈ ఫంక్షన్ మాట. ఓకేనా? లూప్ రాసేసాం. లెస్ థాన్ 25 అండ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ నార్మల్‌గా చెక్ జేసే ముందు ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని లోయర్ కేస్‌లో జేస్తున్నా. ఎందుకంటే కొన్ని లోయర్ కేస్‌లో ఉంటాయి. రెండు అప్పర్ కేసెస్‌లో ఉంటాయి. సో, అందుకని అలా జేస్తున్నా. టు లోయర్ ఈ ఫంక్షన్ ఏం జేస్తది? కీలో ఉండే ఒక క్యారెక్టర్‌ని లోయర్‌గా కన్వర్ట్ జేస్తది. అప్పర్ కేస్ గాకుండా. అది నేను సీహెచ్‌లో స్టోర్ జేసుకున్నా. మనం ఎప్పుడైతే బయటికి రావాలి? సపోజ్ ఆల్ఫాబెట్ కాకుండా నంబర్స్ గాని, స్పెషల్ క్యారెక్టర్ గాని ఉంటే. సో, నాట్ ఈస్ ఆల్ఫాబెట్ అంటే క్యారెక్టర్ అనేది ఒకవేళ ఆల్ఫాబెట్ అవ్వకపోతే, నాట్ ఆల్ఫాబెట్ అవ్వకపోయినా ఆర్ ఓకే. లేదంటే ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఈ పీస్ ఆఫ్ కోడ్ మనకి ఏం చేస్తదంటే నీ స్పెషల్ క్యారెక్టర్. ఈ సీహెచ్ మైనస్ ఏ అంటే ఏంటంటే ఆస్కీ కోడ్. ఓకేనా? స్పెషల్ క్యారెక్టర్ అయినా ఇన్‌వాలిడ్ కీ అని చూపించేస్తది. ఓకేనా? ఇఫ్ ఇలా కీలో ఏమన్నా నంబర్స్ ఉన్నా లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా ఇలా. అండ్ నెక్స్ట్ లేకపోతే ఏంటి? క్యార్ ప్లస్ ప్లస్ చేసేది. ఎందుకంటే నార్మల్‌గా ఇప్పుడు నెక్స్ట్ దానికెళ్ళిపోవాలి కదా! నెక్స్ట్ చెక్ చేయాలి. కాబట్టి ఒకటి ఇంక్రిమెంట్ చేశాను ఇలా. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఎన్‌క్రిప్షన్. ఓకేనా? మోనో ఆల్ఫాబెట్ ఎన్‌క్రిప్షన్. ఎన్‌క్రిప్ట్ మనం దేన్ని చేస్తున్నాం? ప్లెయిన్ టెక్స్ట్‌ని. సో, అందుకే ప్లెయిన్ టెక్స్ట్‌ని పారామీటర్ పాస్ చేశా. అండ్ దేని ద్వారా చేస్తున్నాం? ఏం యూజ్ చేసుకుంటున్నాం? కీ. సో, అందుకే కీ కూడా యూజ్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ ఎన్‌క్రిప్షన్‌కొచ్చేసరికి నార్మల్‌గా ఇఫ్ అంటే ఈజ్ ఆల్ఫాబెట్ ఉంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే నార్మల్ లూప్‌లో రాస్తున్నా. మన ఒక్కొక్క క్యారెక్టర్‌ని కదా ఎన్‌క్రిప్ట్ చేసేది మోనో ఆల్ఫాబెటిక్‌లో. సో, అందుకే ఇలా చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి చెక్ చేయాలి మనం బేస్ అనేది. అంటే క్యారెక్టర్ అనేది క్యాప్స్‌లో ఉందా? స్మాల్‌లో ఉందా? అని చెప్పి. ఓకేనా? ఇఫ్ ఒకవేళ బేస్ అనేది అంటే ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ ఉంటే బేస్‌కి క్యాపిటల్ ఏ యాజ్ ఎన్ అవుతది. ఓకేనా? లేదనుకుంటే స్మాల్ ఏ యాజ్ ఎన్ అవుతది బేస్‌కి. ఓకేనా? ఈ పీస్ ఆఫ్ కోడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్లెయిన్ టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకెలా ఇప్పుడు ఇప్పుడు నార్మల్‌గా హలో కావాలి అనుకుంటున్నా నేను. ఓకేనా? యాస్ పర్ ఇది చూసుకుంటే నార్మల్‌గా ఓకే. హలో కావాలి అనుకుంటున్నా. హలో కావాలంటే ఏంటి? నార్మల్‌గా ఇక్కడ ఇదిగో 7 ఉందిగా. సో, 7కి ఏది మ్యాప్ అవ్వాలి? ఐ మ్యాప్ అయిపోవాలి. ఓకేనా? 7 క్యారెక్టర్ 7. ఇది ఏబీసీడీ ఈ 0-1 నంబరింగ్ అనమాట. ఈ 65 ఇదంతా ఆస్కీ క్యూ. ఇది నేనిచ్చిన యూనిక్ కీ స్ట్రింగ్ అనమాట. ఓకేనా? ఈ యూనిక్ కీ స్ట్రింగ్ నుంచి మళ్ళీ మనం నంబరింగ్ ఇవ్వాలిగా మ్యాపింగ్ చేయాలంటే. సో, హెచ్‌కి ఓన్లీ హాయ్‌కి నేను ఎన్‌క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నా. హెచ్‌కి 7 గదా! సో, ఇక్కడ 7కి ఏదుంది కీ? ఐ. ఐకి ఏముంది? 8 గదా! హాయ్ గదా! 8 గదా! సో, 8కి ఏముంది మళ్ళీ ఓ. సో, హాయ్‌కి నాకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? ఐఓ. ఓకేనా? ఎలా వస్తది? ఇప్పుడు నార్మల్‌గా నేను హెచ్‌కి ఇక్కడ 7 ఇచ్చేసా. ఇక్కడ ఐకి 7 ఉన్నట్టు మనకెలా తెలుస్తది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ హెచ్. హెచ్ యొక్క ఆస్కీ వాల్యూ ఏంటి? 72.
ఓకేనా? ఈ హెచ్ ఏ పొజిషన్‌లో ఉంది? 7 పొజిషన్‌లో. అది మనకి ఎలా వస్తది? 7 అనే నంబర్ ఎలా రావాలి? ఆస్కీ వాల్యూ మైనస్ ఇది. ఓకేనా? ఏ వాల్యూ అంటే 72 మైనస్ బేస్ వాల్యూ. బేస్ వాల్యూ ఏంటి? నార్మల్‌గా మీరు క్యాప్స్‌లో ఉంటే క్యాపిటల్ ఏ, స్మాల్‌లో ఉంటే స్మాల్ ఏ. 72 మైనస్ 65 ఇక్కడ అదే చేసింది మనం. ఓకేనా? ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఫస్ట్ కీలో ఉండే కీలో కీ ఆఫ్ ఇండెక్స్‌లో మనం ఇది చేస్తున్నాం. ప్లెయిన్ టెక్స్ట్ ఆఫ్ ఐ. ప్లెయిన్ టెక్స్ట్ ఆఫ్ ఐ. ఇప్పుడు మనకు నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి? హాయ్ అని చెప్పాగా. హాయ్ అంటే హెచ్ ఫస్ట్ హెచ్ మైనస్ బేస్. ఓకేనా? హెచ్‌కి ఎంతుంది? 72. బేస్‌కి ఎంతుంది? 65. 72 మైనస్ 65 ఎంత? 7. సో, ఈ యూనిక్ కీలో 7 పొజిషన్ ఐ గదా! ఐ అనేది ఇక్కడ అసైన్ అవుతది. ఓకేనా? కీ వాల్యూ, కీ వాల్యూలో మనకి క్యూ, డబ్ల్యూ ఇవన్నీ అంటే యూనిక్ స్ట్రింగ్ ఉంది. సో, ఇక్కడ ఏమవుతదంటే ప్లెయిన్ టెక్స్ట్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ క్యారెక్టర్ హైలో ఫస్ట్ క్యారెక్టర్ హెచ్ మైనస్ బేస్. బేస్ అనేది క్యాప్స్‌లో ఉంటే క్యాప్ ఏ, స్మాల్‌లో ఉంటే స్మాల్ ఏ. అంటే హెచ్ మైనస్ ఏ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా హెచ్ మైనస్ ఏ అనేది క్యారెక్టర్ వైస్ చేయలేం. సో, ఇక్కడ కంపైలర్ ఏం చేస్తదంటే ఆహ్, ఆస్కీ వాల్యూస్ తీసుకుంటది. ఆస్కీ వాల్యూ ఆఫ్ హెచ్ మైనస్ ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ. ఆస్కీ వాల్యూ ఆఫ్ హెచ్ ఈస్ 72, ఏ ఈస్ 65. 72 మైనస్ 65 ఈస్ 7. సో, ఇలా ఇండెక్స్ పొజిషన్ మనకిలా వస్తది. ఈ పీస్ ఆఫ్ కోడ్‌తో ఇండెక్స్ పొజిషన్ వస్తది. ఓకేనా? ఇది అర్థమవుతే చాలు మీరు డీక్రిప్ట్ గూడా చేసేయొచ్చు ఈజీ. సో, హాయ్ అనేది ఇలా. అండ్ నెక్స్ట్ డీక్రిప్ట్ గూడా సేమ్ అంతే. ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకోవాలనమాట. ఎన్‌క్రిప్ట్ అంటే నార్మల్ ఇక్కడ. ఇక్కడ నేను పాయింటర్స్ ఎందుకు వాడా నేను పారామీటర్స్‌లో అంటే మీరు పాయింటర్స్ వాడకపోతే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి ప్రింట్ చేశాక ప్లెయిన్ టెక్స్ట్‌లో మీరు ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చారో అదే ప్రింట్ అవుతది. ఎన్‌క్రిప్ట్ అవ్వదు. పాయింటర్స్ వాడితే ఏందంటే పాస్ బై వాల్యూ. మీకు తెలుసుగా పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్. సో, అదనమాట. పాస్ బై అడ్రెస్ అనమాట ఇది పాయింటర్స్. సో, అలా మనకు ప్లెయిన్ టెక్స్ట్‌లో ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ స్టోర్ అయింది. అది ఇక్కడ ప్రింట్ చేసేసాం. నెక్స్ట్ ఈ ప్లెయిన్ టెక్స్ట్‌ని మళ్ళీ మనం పంపియాలిగా ఎన్‌క్రిప్ట్ అయిన మెసేజ్‌ని డీక్రిప్ట్ చేయాలంటే మళ్ళీ పంపియాలిగా. సో, అందుకే ఈ పీస్ ఆఫ్ కోడ్. ఓకేనా? ఇది ఫంక్షన్ కాల్ అండ్ ఇది ప్రింట్ చేయడం. డీక్రిప్ట్ ఫంక్షన్‌కొచ్చేసరికి మళ్ళీ సేమ్ ఇదంతా. ఫస్ట్ ఇండెక్స్ ఐ నుంచి స్టార్ట్ చేశాను నేను. ఓకేనా? ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకోవాలి కాబట్టి ఐ నుంచి ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ లెస్ దెన్ ఒకవేళ ఆల్ఫాబిట్ అయితే ఓకేనా? ఈజ్ ఆల్ఫాబిట్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబిట్ అవుతే అప్పుడు ఈ కండిషన్‌లోకి ఎంటర్ అవుతదనమాట. ఓకేనా? సేమ్ బేస్ అక్కడ ఎలా చేసాం ఇలా ఇక్కడ కూడా అంతే. ఇక్కడి వరకు సేమ్ స్టోరీ. ఓకేనా? ఈ బేస్ వరకు సేమ్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు మనం డీక్రిప్ట్ చేయాలిగా. ఎన్‌క్రిప్ట్‌లో ఏం చేసాం? కీ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ మైనస్ బేస్ చేసాం. ఇక్కడ డీక్రిప్ట్‌లో ఏం చేయాలంటే ఇండెక్స్ ప్లస్ బేస్ చేయాలి అంతే. ఓకేనా? ఎన్‌క్రిప్ట్ ఆఫ్ టెక్స్ట్ ఐకి ఇండెక్స్ ప్లస్ బేస్ చేయాలి. ఎప్పుడు ఇఫ్ కీ ఆఫ్ ఇండెక్స్ అంటే మనకి కీలో ఉండే ఇండెక్స్ అంటే ఇప్పుడు నార్మల్ మీరు మళ్ళీ డీక్రిప్ట్ చేయాలనుకుంటున్నారు. ఐ నుంచి హెచ్‌కి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఐ ఈక్వల్ టు ఓకేనా? ఒకవేళ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ ఐ గదా! అంటే 0 సారీ. ఐ గాదు ఇండెక్స్ ఆఫ్ 0. కే ఆఫ్ 0 అంటే ఏ గదా! ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్ అంటే ఐ. అలా ఒక్కొక్కటి చెక్ చేస్తూ వస్తది మనకి లూప్ వచ్చే వరకు. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు ఐ అవుతదో అప్పుడేం చేయాలి? ఇండెక్స్‌ని యాడ్ చేసేయాలి. ఇండెక్స్ ఎంత యాడ్ చేస్తే మనకి బేస్‌కి ఈ ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆస్కీ వాల్యూ వస్తది. ఆస్కీ వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇందులో స్టోర్ అయిపోద్ది మనకి. ఓకేనా? సో, ఇది అయిపోగానే బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ ఎందుకంటే అయిపోయింది ఇంకొకసారి ఒక లెటర్‌కి అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెటర్‌కి మళ్ళీ ఇఫ్ కండిషన్ నుంచి చెక్ చేస్తది. సో, ఇది మనకి మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్ అనేది. మీరు గుర్తుపెట్టుకోవాలి నార్మల్‌గా అనుకుంటే సింపుల్‌గా ఈ క్యార్ బేస్ వరకు మొత్తం సేమ్. ఓకేనా? జస్ట్ ఈ పీస్ ఆఫ్ కోడ్ గుర్తుపెట్టుకోండి ఎన్‌క్రిప్షన్‌లో, డీక్రిప్షన్‌లో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ జస్ట్ హాయ్ ఇచ్చేసా. అండ్ నెక్స్ట్ ఈ 26ది ఏదైనా ఇవ్వచ్చు మీరు. యూనిక్ ఉండాలి ప్రతి ఒక్కటి. హాయ్ ఇస్తే ఐఓ వచ్చింది. ఓకేనా? సో, ఇలా మ్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటది ఒక్కొక్క దానికి. హోప్ యూ అండర్‌స్టూడ్ ద మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్.